హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు వీడియోలో మరి మీకు ఫర్టిలైజర్ షాప్కి మేము వచ్చినామండి. ఇక్కడ కుషాయిగూడ దగ్గరికి. మరి అంకుల్ని అడిగి మనం అన్నీ కూడా వివరంగా ఇక్కడ ఏం దొరుకుతాయి, ఏం కాస్ట్ ఉంటాయి అన్నీ కూడా వివరంగా మనం తెలుసుకుందామండి. నమస్తే అంకుల్. చెప్పండి అంకుల్, మీ దగ్గర ఏమేమి ఉంటాయి? మా సబ్స్క్రైబర్స్ అందరు అడుగుతూ ఉన్నారనమాట, కుషాయిగూడలో ఎక్కడ ఉంటుంది ప్లేస్ ఒకటి, మళ్ళీ ఇక్కడ మీ దగ్గర ఏం దొరుకుతాయి, ఎంత రేట్లు ఉంటాయి అవి మాకు వివరంగా చెప్పండి. మామూలుగా సీడ్స్ ఉంటాయి, కూరగాయ విత్తనాలు, కిచెన్ గార్డెన్కి సంబంధించిన సీడ్స్ అన్నీ ఉంటాయి. ఫెర్టిలైజర్స్ డిఏపి, యూరియా, మామూలు అది కంపోస్ట్, కోకోపీట్, నీమ్ కేకు, బయోగ్రాన్యూల్స్ మామూలుగా ఇక పాట్స్, ఆర్గానిక్ కూడా ఉంటాయి కదా, ఆర్గానిక్ సీవీడ్ గ్రాన్యూల్స్, బయోగ్రాన్యూల్స్. అది ఆర్గానిక్లో అంటే కంపోస్ట్ వస్తుంది, కోకోపీట్ వస్తుంది, నీమ్ కేక్ వస్తుంది. అది మనకు సీడ్స్లో అన్ని రకాల సీడ్స్ ఉంటాయి. ఇది కుండీలు, ప్లాస్టిక్ గ్రో బ్యాగ్స్, ప్లాస్టిక్ కుండీల్స్, కటర్స్, గార్డెన్కి సంబంధించిన అన్ని వస్తువులు ఉంటాయి. అయితే నాకు ఇవి దొరుకుతాయి కదా మీ దగ్గర ఫర్టిలైజర్స్, అవి ఏమేమి ఉంటాయి ఒకసారి మాకు చూపించి వాటి రేట్లు అంటే కేజీ ఎంత పడతాయి అనేది మీరు చెప్పండి. ఇది సీవీడ్ గ్రాన్యూల్స్, బయోగ్రాన్యూల్స్ అంటారండి. బయోగ్రాన్యూల్స్ ఆర్గానిక్. ఇంకా ఎరువు, కంపోస్ట్ ఎరువు 60 రూపీస్ కేజీ. కంపోస్ట్ చూపి నిండా కొంచెం వర్మీ కంపోస్ట్ 50 కేజీ లాగా ఇస్తాము. బ్యాగ్ అయితే 200 రూపీస్ బ్యాగ్, 20 కేజీ బ్యాగ్. నీమ్ కేకు ఇది నీమ్ కేకు 30 రూపీస్ కేజీ. కోకోపీట్ కూడా కేజీ లాగిస్తాము, బ్యాగ్ లెక్కిస్తాము. కేజీ 15 రూపాయలు, 15 రూపీస్. మస్టర్డ్ కేక్ ఉంటుంది, మస్టర్డ్ కేక్ ఉంది, బోన్ మీల్ ఉంది. మస్టర్డ్ కేక్ ఇది ఎంత కేజీ ఉంటుంది? 100 రూపీస్. ఇది మస్టర్డ్ కేక్ ఆవు పిండి. నేను ఇక్కడ నుండి తీసుకెళ్తాను, నాకు తెలుసు మీ అందరు కూడా తెలియడానికి నేను చూపిస్తున్నాను. బోన్ మీల్ అది బోన్ మీల్ ఉంటుంది. 70 రూపీస్ కేజీ. 70. ఏ కెమికల్స్ అంటే మామూలుగా డిఏపి, యూరియా అవి కూడా దొరుకుతాయి, అవి కూడా ఉంటాయి. ఇంకా అవి వాటర్ బాటిల్స్, స్ప్రే బాటిల్స్, స్ప్రే బాటిల్ ఇది 1 లీటర్ 200 రూపీస్. ఆర్గానిక్ అంటే నీమ్ ఆయిల్. ఇది నీమ్ ఆయిల్, ట్రైకోనీమ్ కంపెనీ పేరు. ట్రైకో నీమ్ ఆయిల్. ఎంత లీటర్ బాటిల్? హాఫ్ లీటర్ ఉంటుంది, పావు లీటర్ ఉంటుంది, లీటర్ ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది అంత. ఇది ఎంత పడుతుందండి కాస్ట్? ఇది 200 రూపీస్. ట్రైకోనీమ్ నీమ్ ఆయిల్ మీకు బయో. ఇది బయోది పురుగు మందు బయోది. మనము ఆర్గానిక్ ఇట్లా కూడా మనం చేసుకోలేని వాళ్ళము ఇట్లా కూడా కెమికల్ కాకుండా అంటే ఆర్గానిక్ లా కొట్టుకోవచ్చు, వాడుకోవచ్చు. ఇది మామూలుగా పూత మందు, అంటే మామూలుగా ఓమిక్ యాసిడ్. ఆర్గానిక్ ఓమిక్ యాసిడ్ అని వస్తుంది. పూత ఎక్కువ రావడానికి, పూత నిలబడడానికి స్ప్రే కొట్టుకోవడానికి, పూత ఎక్కువ నిలబడడానికి, పూత రాలిపోకుండా ఉండడానికి పనిచేస్తుంది. ఇది యూజ్ చేస్తాం. మనం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా కొంచెం, వాళ్ళు ఇవి వాడుకోవచ్చు. ఓకే. ఇంకా గ్రో బ్యాగ్స్ కూడా దొరుకుతాయి కదా అంకుల్ మీ దగ్గర? గ్రో బ్యాగ్స్ కూడా ఉంటాయి. 12x12 80 రూపీస్. ఇంకా పెద్దవి ఉంటాయి మరి. 18 200 రూపీస్. ఇది 200. ఓకే. 18x18 చాలా పెద్దది. అంటే పండ్ల మొక్కలు పెట్టుకోవచ్చు, కూర తీగ వస్తువులు పెట్టుకోవచ్చు, కూరగాయలు. ఫైబర్ పోదమ్మా. 6 years అయినా మేము వాడుతున్నాం కూడా, మా ఇంటి మీద కూడా వాడుతున్నాం మేము. అది కూడా వాడుతున్నాం కదా, బాగుంటుంది.
ఇది ఇవే ఇది 12/12 80 రూపీస్ 80 రూపీస్ ఇది 150 రూపీస్ 12/18 150 రూపీస్ గ్రో బ్యాగ్స్ కూడా ఇక్కడ ఉంటాయి మామూలు చిన్న బ్లాక్ అండ్ వైట్ కూడా ఉంటాయి మళ్ళీ పాలిథిన్ కూడా ఉంటాయి బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ 250 రూపీస్ కేజీ లెక్క అవి బ్లాక్ అయితేనేమో 200 అది వైట్ అండ్ బ్లాక్ అయితే 250 కేజీ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంటాయండి పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి అన్ని రకాలు 24 ఇంచెస్ 24/24 వెడల్పు ఉంటుంది హైట్ కూడా ఉంటుంది సీడ్స్ అంటే మీకు ఆకుకూరలు ఇట్లా పాలకూర అట్లాంటివి వస్తాయి 50 రూపీస్ 50 గ్రామ్ 50 రూపీస్ 30 రూపీస్ పొట్లకాయ ఏ టమాటా ఉంటుంది అన్ని రకాల సీడ్స్ అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ అది 30 రూపీస్ టూల్స్ కూడా ఉంటాయి అన్ని తవ్వుకునేవి మట్టి తవ్వుకునే టూల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కటి చూపి శ్రీకాంత్ అదే అది 3 ఉంటాయి 5 ఉంటాయి దాంట్లో అది కుర్పీ అంటారు ఎల్లో సింగల్ అన్నీ ఉంటాయి పారలాగా అది 130 ఉంటుంది 60 రూపీస్ అది చిన్నది అయితే సన్నది రాడు అది 80 రూపీస్ ఆ ఎల్లోది అది పారలాగా అది 80 రూపీస్ అది 140 రూపీస్ 140 అది మామూలుగా టాపీలాగా 90 రూపీస్ అలా పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి రోజ్ మిక్స్ కూడా ఇక్కడ మనకు రోజ్ ప్లాంట్స్ కోసం రోజ్ మిక్స్ కూడా దొరుకుతుంది ఇది ఆర్గానిక్ అంటే కెమికల్స్ ఉంటాయి ఎన్పికే అంటారు కదా అది రోజెస్ పూల మొక్కలకు వాడుకోవచ్చు అది 50 రూపీస్ వస్తుంది ఖాళీ డక్కన్ కావాలంటే 30 రూపీస్ మెయిన్ రోడ్ నుండి ఇటు లోపలికి రాగానే రైట్ సైడ్లో మనకు ఎంబడే ఫస్ట్ లైన్లోనే మనకు కనిపిస్తుందండి ఇక్కడ సీడ్స్ షాపు ఇక్కడ బోర్డు కూడా ఉంది మీరు చూడొచ్చు ఒక మధ్యాహ్నం తప్ప రష్గా ఉంటుందండి ఎప్పుడు కూడా షాప్ ఇది ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పాట్స్ ఇవి కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఈ హ్యాంగింగ్ పాట్స్ అయితే 70, 100, 90 అట్లా వాటి సైజులను బట్టి రేట్లు మరి రీజనబుల్ అనిపించిందండి షేడ్ నెట్స్ కూడా ఉన్నాయి మామూలుగా మనము కూరగాయలు పెట్టుకోవడానికి పాట్స్ రెక్టాంగులర్ పాట్స్ కూడా ఉన్నాయి రౌండ్ పాట్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా 100, 70 అట్లా వాటి సైజులను బట్టి సపరేట్గా రేట్స్ ఉన్నాయండి ఇవి మనం ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా పాట్స్ ఉన్నాయి ఈ బ్లూ కలర్లో ఉన్న టబ్స్ ఇవి ఈ సైజు పాట్స్ 100 అంట అవి ఇవన్నీ కూడా రకరకాలుగా ఉన్నాయి డిఫరెంట్ రేట్స్ కూడా ఉన్నాయి ఇండోర్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ నుండి మనము తీసుకోవచ్చు అన్నమాట ఇవి 90 రూపీస్ అని చెప్పిండండి ఇవి చాలా బాగున్నాయి లోతుగా ఉన్నాయి చక్కగా ఉన్నాయి కలర్ఫుల్గా చూడడానికి కూడా ఇవి కోకోపీట్ అంతండి స్టాక్ ఇదంతా కూడా ఎప్పుడు కూడా మనకు అవైలబుల్ ఉంటాయి ఎప్పుడు వచ్చినా కూడా ఎల్లో కలర్ బ్యాగ్స్లలో వచ్చి కంపోస్ట్ ఇదంతా కూడా నీమ్ కేక్ ఇటువైపు ఇదంతా కూడా నీమ్ కేక్ ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా స్టాక్ రెడీగా ఉంటుంది మనం ఎప్పుడైనా కూడా రావచ్చు ఈ క్యాన్స్ ఎంత దొరుకుతాయి అంటే 5 లీటర్ 5 లీటర్ ఈ క్యాన్ కూడా మనకు
వాటరింగ్ చేసుకునేది 200 రూపీస్ అంటండి. ఇది పెద్ద 10 లీటర్ అయితే 300 రూపీస్. ఇది 5 లీటర్స్ది. ఇదే సరిపోతుంది. మరి చాలా విషయాలు మాతో చెప్పిండ్రండి. మరి ముఖ్యంగా ముందుగా అసలు ఇది ఎక్కడ ఉంది అనేది మీరు మాకు లొకేషన్ మీరు చెప్పండి. మీరు చెప్తే మరి టైమింగ్స్, షాప్ టైమింగ్స్ కూడా మీరు చెప్పండి. లొకేషన్ అంటే వెంకటేశ్వరుడు కుషాయిగూడ వెంకటేశ్వర టెంపుల్ పక్కన లైన్లో. అది పొద్దున్న 9 నుంచి 8 వరకు, ఈవినింగ్ 8 వరకు షాప్. సండే అయితే మామూలుగా 9 నుంచి 12 వరకు, 12 మధ్యాహ్నం వరకు ఉంటాం అంతే. ఇంకా సాయంత్రం అయితే సాయంత్రం మా సండే అయితే. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు వీడియో ఇదండి. మీకు ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అన్ని విషయాలు మాకు వివరంగా చెప్పినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను అంకుల్.